విజయ్ స్టార్డమ్ తోటి కింగ్డమ్ సినిమా తీసిరు భయ్య. ఫస్ట్ హాఫ్ కిరాక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ చిరాక్ ఉంటుంది. అయినా సినిమాకి మాత్రం ఫరాక్ పడదు. అనిరుద్ధ్ మ్యూజిక్ మ్యాజిక్ ఉంది భయ్య, కానీ సినిమాలో లాజిక్లు మిస్ అయ్యాయని చెప్పాలి. మెయిన్ హీరో సైడ్ హీరోలా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ, సైడ్ హీరో సత్యదేవ్ మాత్రం మెయిన్ హీరోలా కనిపిస్తాడు. ప్రతి సీను క్లైమాక్స్ లాగా ప్లాన్ చేశారు భయ్య, కానీ క్లైమాక్స్ మాత్రం అసలు వరస్ట్గా చేశారని చెప్పొచ్చు. నిజంగా రెట్రో సినిమా అండ్ సలార్ సినిమా, కేజీఎఫ్ సినిమా అన్ని కలగలిపి ఈ యొక్క సినిమాని తయారు చేశారు భయ్య. నిజంగా ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కిరాక్ ఉన్నది. సత్యదేవ్ అయితే అసలు వేరే లెవెల్లో యాక్టింగ్ చేసిందని చెప్పాలి. ఇక మరొక వ్యక్తి భయ్య, నిజంగా వెంకటేష్ ఎలాగో స్పీచ్ ఇచ్చిండు కేరళ బాయ్, నిజంగా విలనిజం మాత్రం అసలు పండించాడు. వేరే లెవెల్లో యాక్టింగ్ చేసిందని చెప్పాలి. ఎక్సలెంట్, అసలు ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు వెంకటేష్. నిజంగా సూపర్, అసలు ఫస్ట్ సినిమానే ఈ రేంజ్లో తన టాలెంట్ అనేది చూపించిండు. నిజంగా కిరాకు యాక్టింగ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ సినిమా మాత్రం భయ్య ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు గూస్ బంప్స్ వస్తే ఎక్సలెంట్ ఉంది. అక్కడక్కడ బ్రదర్ సెంటిమెంట్ తప్పించి మిగతా సినిమాలో ఏది లేదు. ఒక ఉన్న సాంగ్ను కూడా లేపు పడేసారని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్ ఉన్నా లేనట్టే అన్నట్టున్నది భాగ్యశ్రీ. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ అట్లా అట్లా వచ్చి పోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో సినిమా బాగుంది, సెకండ్ హాఫ్లో సినిమా మాత్రం పడుకోబెట్టారని చెప్పొచ్చు. అన్ని సినిమాలు ఏదైతే సలార్, కేజీఎఫ్ అండ్ రెట్రో సినిమాను కలగలిపి ఈ సినిమాని తయారు చేసి సెకండ్ హాఫ్లో సినిమాని పడుకోబెట్టారని చెప్పాలి. నిజంగా విజయ్ దేవరకొండకి సినిమా ఆడుతుంది, కానీ సినిమాలో ఉన్నంత ఏదైతే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మిస్ అయిపోయింది సెకండ్ హాఫ్లో నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది భయ్య. యాజ్ ఇట్ ఈజ్గా మనోడు మీకు పడేషన్ అని చెప్పొచ్చు. ఆ తెలంగాణ స్లాంగ్ తోటి, ఆ స్లో మోషన్ డైలాగులతోటి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ సత్యదేవ్ డామినేషన్ చేసి పడేసిండు. రియల్ హీరో సినిమాలో సత్యదేవ్ అనిపిస్తుంది. ఎందుకంటే అతడు చిన్నప్పుడు సాక్రిఫైస్ చేసిండు, తర్వాత పీపుల్స్ కోసం ముందు నిలబడ్డాడు, అతడు మళ్ళీ సాక్రిఫైస్ చేసిండు, రెడీ ఉన్నాడు. ఇట్లా సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం ఖతర్నాక్ ఉందని చెప్పొచ్చు. కానీ సినిమాలో చాలా ఇల్లాజికల్ సీన్స్ అయితే పెట్టడం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే డైరెక్షన్ మరి ఏ ఉద్దేశంతో తీసిండు సినిమా అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఖతర్నాక్ లేపి పడేసిండు. బీజిఎం అయితే భయ్య అనిరుద్ధి మ్యూజిక్ ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఈ మధ్య అనిరుద్ధి ఏది పట్టుకున్నా పట్టిందల్లా బంగారం అన్నట్టున్నది. అసలు ఖతర్నాక్ రెచ్చిపోతాడు మనోడు ఎలివేషన్ బీజిఎం మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అనిరుద్ధి మ్యూజిక్ మాత్రం ఫిదా అయిపోతారు భయ్య. సినిమా మొత్తం ఆడ ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది వస్తుందో దానికి ఖచ్చితంగా చేస్తున్నారు ప్రేక్షకులు. ఆ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చిండు. నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కిర్రాక్ టాలెంటెడ్ పర్సన్ అనిరుద్ధ్ మాత్రం వేరే లెవెల్ బీజిఎం ఇచ్చిండు సినిమాకి. బీజిఎం తోటే సినిమా భయ్య ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూర్చుండబెట్టని చెప్పొచ్చు. నిజంగా సూపర్ ఎలివేషన్ సీన్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైతే విజయ్ దేవరకొండ ఉన్నాడో సెంటిమెంట్ దగ్గర ఖతర్నాక్ మ్యూజిక్ ఇచ్చిండు. అండ్ బ్రదర్ సెంటిమెంటల్ అదైతే ఎమోషనల్ సాంగ్ ఉంది కదా, అది కూడా ఎక్సలెంట్ బీజిఎం ఉంటుంది భయ్య. నిజంగా కనెక్ట్ అయిపోతారు. నిజంగా సినిమాలో హీరో మాత్రం ఖచ్చితంగా అనిరుద్ధ్ మ్యూజిక్ బీజిఎం మాత్రం వేరే లెవెల్లో ఉంది భయ్య. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారని చెప్పొచ్చు. నిజంగా సూపర్ ఎక్సలెంట్ మ్యూజిక్ భయ్య. నిజంగా నువ్వు తోపు అనిరుద్ధ్. ఇక స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, ఎంచుకున్న రాగం ఒకటి, తీసిన రాగం ఒకటి, అక్కడ పాడిన రాగం ఒకటి లాగా ఉన్నది. నిజంగా ఒక్కటి తీసుకొని దానికి అల్లుకుంటూ మరొకటి యాడ్ చేసుకుంటూ ఇట్లా సంబంధం లేకుండా తల తోక లేకుండా అన్నీ యాడ్ చేసుకుంటూ పోయారు. బ్రదర్ సెంటిమెంట్ తీసుకున్నారు, మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు, పోలీసు ఏదో దేశానికి సేవ చేస్తున్నట్టు సీక్రెట్ ఏజెంట్గా తీసుకున్నారు, పోలీస్ ఇన్ఫార్మర్ లెక్క తీసుకున్నారు. పోతా ఉన్నది. ఇక సినిమా పోయిన తర్వాత పోయి అక్కడ ఉన్న ఒక ఏదైతే వాళ్ళు ఇరుక్కపోయిన ప్రదేశంలో ఉండి వాళ్ళని సేవ్ చేయడానికి చూసిండు. మళ్ళీ అక్కడ వదిన అన్న సెంటిమెంట్లు ఇట్లా అన్ని సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు భయ్య. చాలా వరకు అక్కడ హీరోయిన్ పెట్టిరు. అసలు హీరోయిన్ ఎందుకున్నది, భాగ్యలక్ష్మి హీరోయిన్ ఎందుకున్నది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఉన్న పాట కూడా లేపేసారు. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే రొమాన్స్ సీన్స్ ఉండి ఆ సాంగ్తో ఏదైతే ఉన్నదో ఆ సాంగ్ అనేది అక్కడ లేపేయడం జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళ మధ్య కూడా ఎలాంటి సన్నివేశాలు జస్ట్ అలా వచ్చి పోతూ ఉంటుంది. భాగ్యశ్రీ ఉన్నా లేనట్టే హీరోయిన్ ఈ సినిమాలో. సేమ్ సూర్య సినిమా రెట్రోలాగా ఉంటుంది భయ్య. అక్కడ
అమ్మాయి కోసం పోతాడు, ఇక్కడ వచ్చి అన్న కోసం పోతాడు. సేమ్ అదే ఇంకోటి చూస్తుంటే భయ్య కేజీఎఫ్ లక్షణాలు కనిపిస్తాయి అక్కడక్కడ. సేమ్ ఎట్లయితే కేజీఎఫ్లో ఆ గోల్డ్ దగ్గర వీళ్ళు మైనింగ్ దాంట్లో ఇరుక్కున్న వాళ్ళకి సేవ్ చేయడానికి హీరో ఎట్లా పోతారో ఇక్కడ కూడా అట్నే అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ చూస్తే అక్కడ సేమ్ విలన్కి కూడా పాత్ర ఎక్సలెంట్ ఉంటుంది. విలన్ ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ రాజ్యాన్ని. అక్కడికి వెళ్ళి రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. సేమ్ అట్లనే ఉన్నది స్టోరీ విషయానికి వస్తే. ఇక మరొక విషయం చూస్తే భయ్య నిజంగా సలార్ సినిమా లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఏదైతే ఫ్రెండ్స్ అట్లా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కావచ్చు, కొంచెం సెంటిమెంట్, ఇదంతా సలార్ సినిమా లెక్క ఉంటుంది. మొత్తం మిక్సింగ్ తోటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లెక్క అనిపిస్తుంది భయ్య సినిమా చూస్తే మాత్రం. నిజంగా ఇందులో మనం మెచ్చుకోవాల్సింది విలన్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య, ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పొచ్చు. సత్యదేవ్ గురించి మాట్లాడుకుంటే భయ్య నిజంగా బ్రదర్ క్యారెక్టర్ అసలు లీనం అయిపోయాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, మనోడు ఎమోషన్ కావచ్చు, అసలు డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్టింగ్ మాత్రం ఫిదా ఉంటుంది. సత్యదేవ్ భయ్య నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఖతర్నాక్ యాక్టర్ అని చెప్పాలి. మనోడు టాలెంట్ చూస్తే భయ్య ఎక్సలెంట్ ఉంటుంది. అసలు సినిమా విజయ్ దేవరకొండని డామినేట్ చేసి పడేసిండు సత్యదేవ్ అని చెప్పాలి. సత్యదేవ్ క్యారెక్టర్ కావచ్చు ఉన్నంతసేపు అతడికి ఉన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో చేసిండు. సూపర్ ఎలివేషన్ ఇచ్చారు సత్యదేవ్ కూడా. అసలు ఉన్న దాంట్లో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్, అతడి యాక్టింగ్, అతడి యొక్క ఎలివేషను, అతడు మాత్రం వేరే లెవెల్ చేసిండు భయ్య. హీరోని డామినేట్ చేసి పడేసిండు. నిజంగా సినిమాలో రియల్ హీరో సత్యదేవ్ అనిపించేలాగా అనిపిస్తుంది సినిమా చూస్తూ ఉంటే. ఇక విలన్ గురించి మెయిన్ మాట్లాడుకోవాలి భయ్య. ఇక విలన్ క్యారెక్టర్ అయితే అటు సత్యదేవ్ని ఇటు విజయ్ దేవరకొండ హీరోల కంటే ఎక్కువ ఫేమస్ అయిపోయిండు విలన్ ఈ యొక్క సినిమా ద్వారా. నిజంగా ఎవరైతే వెంకీ నిజంగా వెంకటేష్ కిర్రా కుమ్మి పడేసిన అని చెప్పాలి. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లైవ్లో మైక్ తీసుకొని ఉతికి ఆరేసిండు, అసలు కుమ్మి పడేసిండు తన స్పీచ్ తోటి. అందరు ఫిదా అయిపోయారు ఫస్ట్ టైం స్పీచ్ తోటి. నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించిండు మనోడు. అసలు తెర ముందు తెర వెనుక మనోడు దున్ని పడేసిండని చెప్పాలి. అసలు వేరే లెవెల్ టాలెంట్ చూపించిండు. విధనిజం అయితే అసలు వేరే లెవెల్ ఉంది భయ్య. నిజంగా చీల్చి చెండాడేసిన యాక్టింగ్ తోటి ఖతర్నాక్ ఉందని చెప్పొచ్చు. మనోడు సినిమాతోటి రెచ్చిపోయిండు. అసలు నెక్స్ట్ మాత్రం వేరే లెవెల్లో క్యారెక్టర్ పడే ఛాన్స్ ఉన్నది. నిజంగా వెంకటేష్ టాలెంట్ చూస్తే భయ్య నిజంగా ఫిదా అయిపోతారు. డైరెక్టర్లు క్యూ పడతారు భయ్య. నిజంగా బోల్డ్ అండ్ ఆఫర్లు వస్తాయి. ఎక్సలెంట్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు భయ్య, మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైక్ పట్టుకుని దుమ్ము రేపిండు, దంచి కొట్టిండు. సేమ్ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్యారెక్టర్ ఉంటుంది భయ్య. నిజంగా దున్ని పడేస్తాడు మనోడు. అసలు ఎక్స్ప్రెషను, ఆ వైలెన్స్ అసలు వేరే లెవెల్లో ఉంది భయ్య. క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సూపర్ క్యారెక్టర్ పడ్డది. అరంగేటల్లోనే మనోడు దుమ్ము రేపిండని చెప్పొచ్చు. ఇలాగే రెచ్చిపోతే మాత్రం వెంకటేష్ చాలా ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో మంచి ఖతర్నాక్ రోల్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే భయ్య ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ తీసిండు. కనెక్ట్ అయ్యే ఎప్పుడైతే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే టైంలో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ అనిపిస్తుంది. సినిమా అంతా ఎక్కడి నుంచి ఒక్కడికి తల తూకం సంబంధం లేకుండా క్లైమాక్స్ కూడా అసలు ఆ రాజ్యానికి రాజు అవుతారు. అంతేగాని అక్కడ మదర్ సెంటిమెంట్ పోయింది, బ్రదర్ సెంటిమెంట్ వదిన పోయింది, బ్రదర్ కొడుకు పోయారు, అందరు వేరు భయ్య. అందరు పోయినాక అన్ని ఎమోషన్స్ పోయినాక మనోడు అప్పుడే నిద్ర నుంచి లేచి వచ్చి ఆ కింగ్డమ్కి ఏదైతే కింగ్ అవుతాడు అది అక్కడ మిస్ అయిపోయింది. సినిమా లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా పోయింది. చాలా స్టోరీలు ఒకే సినిమాలో అన్ని స్టోరీలను చూపించాలనుకున్నాడు డైరెక్టర్. దీని ద్వారా సినిమా మాత్రం దెబ్బ ఎట్లా పడది. ఆల్రెడీ మంచి మార్జిన్తో నడుస్తూ ఉన్నది. లాస్ అయితే కాదు కానీ సినిమా మాత్రం ఊహించినంత రేంజ్లో మాత్రం లేదు. ట్రైలర్లో ఉన్న మజా కావచ్చు, ట్రైలర్లో ఉన్న హైప్ అనేది సినిమాలో మాత్రం సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా పడిపోయిందని చెప్పొచ్చు. నిజంగా ఇట్లా ఉంది సినిమా. ఈ సినిమాలో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సిన భయ్య నిజంగా అనిరుద్ధ్ అని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ భయ్య నిజంగా ఇచ్చిన ప్రతి సినిమాలో మనోడు రెచ్చిపోతుండు, దంచి కొడుతుండని చెప్పొచ్చు. అసలు మనోడు మాస్ ఎలివేషన్లకి పెట్టింది పేరు అన్నట్టున్నది. ఒక్కొక్క బీజిఎం ఉంటుంది భయ్య. ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు భయ్య. నిజంగా బీజిఎంను కూడా చేస్తున్నారు ప్రేక్షకులు. అసలు గోల చేస్తున్నారు. బీజిఎంకి కూడా ఫ్యాన్స్ ఉంటారని అనిరుద్ధ్ మాత్రం మరొకసారి నిరూపించని చెప్పొచ్చు. నిజంగా సూపర్ ఎలివేషన్ బీజిఎం తోటి సినిమాలో కూర్చుని అండ్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. నిజంగా సూపర్ అనిరుద్ధ్ భయ్య. కింగ్డమ్ సినిమాలో భయ్య నిజంగా సత్యదేవ్ యాక్టింగ్ కోసం చూడండి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం చూడండి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోసం చూడండి, అండ్ నెక్స్ట్ విలన్ వెంకటేష్ కోసం చూడొచ్చు భయ్య. నిజంగా
ఈ నలుగురు కోసం సినిమాకి పోయి చూడండి. నిజంగా ఈ నలుగురు మాత్రం సినిమాలో వాళ్ళ యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ నలుగురు 100% ఇచ్చారు. వీళ్ళ కోసమైనా సినిమా ఆడిపిస్తున్నారు. నిజంగా వెంకటేష్ మాత్రం ఈ సినిమా ద్వారా ఖతర్నాక్ ఛాన్స్ కొట్టి పడేసాడని చెప్పొచ్చు. అనిరుద్ధ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. బీజిఎమ్స్ మాత్రం అసలు దుమ్ము రేపుతాయి అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండకి ఫ్లాప్ కాలేదు, భారీ హిట్ కాలేదు, కానీ సినిమా మాత్రం ఆడుతుంది కంపల్సరిగా. ఇంకొక విషయం ఏంటంటే సత్యదేవ్ క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్య. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ అయితే ఉన్నా లేనట్టే, సినిమాలో ఎక్కడ కనిపించదు. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా చాలా కట్ చేయడం జరిగింది. ఏదైతే ఆ రొమాంటిక్ సాంగ్ ఏదో ఉందో దాన్ని కూడా కట్ చేయడం జరిగింది. ఇది భయ్య ఫైనల్గా సినిమా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళని మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.